ఓకే సార్. ఇప్పుడు చేసే కదా దీనికి సంబంధించి మనం ఎన్ని లక్షలు పెట్టుకోవాలి? బడ్జెట్ 3 lakhs మొత్తం మనకు వేరే స్కూల్ కనుక సక్సెస్ అయితే మన టీచర్లు బయట నుంచి అపాయింట్ చేశారు, బయట నుంచి అపాయింట్ చేశారు. ఇంకెంత శాలరీ? 15,000. వీళ్ళకి ట్రైనింగ్ ఎలా పిల్లలకి ఎలా చెప్తున్నారనేది మన 46 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో కూడా ఎక్స్ట్రా టోటల్ మీకు మా జిల్లాలో ఏమన్నా ఇంకా ఆ జిల్లా కంప్యూటర్స్ పెడుతున్నాయి. ఇప్పుడు ఎన్ని కంప్యూటర్స్? 10 ఉన్నాయి. మనం మీ ఎంఈఓని పెట్టి ఏ క్లాస్లో ఎవరెవరు ఏ టైంకి అటెండ్ అవ్వాలో అక్కడ మెయిన్ క్లాస్ మిస్ అవుతుంది వాళ్ళకి. ఓకే ఓకే కార్యప్రసాద్ నువ్వు మీరు రండి. ప్రజారం వెళ్ళిపోయాడు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనుకోవద్దు, అందరూ పక్కగా ఉంది. నారాయణ గారు జ్ఞాపకార్థం
వాళ్ళ అబ్బాయి భానుప్రకాష్ గారు నార్త్ అమెరికా ద్వారా తెలుగు సొసైటీ ద్వారా 10 కంప్యూటర్లు మన ఒట్లూరు హై స్కూల్కి ఈ యొక్క విద్యార్థులకి కంప్యూటర్ ద్వారా శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉపయోగపడదామనే ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామానికి వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకార్థం చేసినటువంటి ఈ కంప్యూటర్ల యొక్క డొనేషన్కి ప్రత్యేకంగా భానుప్రకాష్ గారిని ఈ నియోజకవర్గం తరఫున ఈ గ్రామం తరఫున వీళ్ళందరి తరఫున కూడా అభినందిస్తున్నాం. అందరూ కూడా చదువుకొని ఈ ఊర్లో ఈ ప్రాంతంలో ప్రయోజకులు అయిన తర్వాత పూర్వీకుల పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలని ఇలాంటి మంచి ఉద్దేశంతో వాళ్ళు రావడం కూడా మేమంతా కూడా గర్వించదగ్గ విషయం. ప్రత్యేకంగా భానుప్రకాష్ గారిని అభినందిస్తూ ఇది నిరంతరం కొనసాగే విధంగా మరి మేము అడిగింది కాదు, మీరే స్వచ్ఛందంగా మీరు పెట్టారు కాబట్టి దీన్ని నిర్వహణ బాధ్యతను కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారాలు అవకాశం మేరకు మేము చేయగలిగితే మేము సపోర్ట్ ఇస్తాం. కానీ మేము చేయలేకపోయినా కానీ ఇది నిర్వహణ అంతా కూడా బాధ్యతను మీరే తీసుకుని సక్సెస్ఫుల్గా ఈ విద్యార్థులందరికీ మా పిల్లలందరికీ కూడా మరి నేర్పించే విధంగా మీరు సహకరిస్తారని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ, ముఖ్యంగా మా కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు, నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించడానికి మీరు పడినటువంటి శ్రమకి కూడా ఈ రోజున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీ తాలూకా ఏమైతే భావాలు ఉన్నాయో, మంచి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి మీ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.